హైదరాబాద్ కూడా వచ్చేది కాదు. అలా ఫిక్స్ చేశాను. ఇంకా రాత అలా ఉంది. సిద్ధార్థ్ కూడా నమ్మించి మోసం చేశాడు. అంటే నా ఉద్దేశంలో ఎలాగంటే కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ప్రేమ అంటే ఏందో నాకు తెలుసు. నేను ఎలా అనుకుంటానంటే నాకు ఇష్టం లేదు, లేకపోతే అమ్మాయి మీద కోపం ఉంది, లీవ్ ఇట్. అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది, లీవ్ ఇట్. ఒక మనిషిని తీసేసినావు, నీ ప్రేమ నీకు రాలేదు కదా, వచ్చిందా? చంపినావు. ప్రేమ వచ్చిందా తిరిగి? రాలేదు. కానీ ఒక అమ్మాయి జీవితం అయితే తీసేసినావు కదా, అది జీవితాంతం నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అతనికి కూడా ఒక మచ్చే కదా, ప్రత్యూషని చంపాడు అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా చాలా మందికి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదండి. సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది ఒప్పుకోలేదు వాళ్ళు. అంతవరకు ఓకే, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలిపెట్టేస్తే అయిపోయేది. అదొకటి. నెక్స్ట్ ఏమైపోయిందంటే సిద్ధార్థ్ రెడ్డి కూడా ఎట్లా అయిపోయిందనంటే ఒక విధమైన ఇన్సెక్యూరిటీ. ఈమెకేమో డే బై డే ఆఫర్లు వస్తున్నాయి, మంచి హీరోయిన్ గా సెటిల్ అయిపోతుంది, పేరు వస్తుంది. రేపటి నాడు నన్ను కేర్ చేస్తుందా లేదా, నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది.